జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన మైలురాయిని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టినా కానీ అష్ట కష్టాలు ఎదుర్కొన్నాడు. తాత ఎన్టీఆర్ మరణం తరువాత నందమూరి ఫ్యామిలీకి దూరమై ఎన్నో చిత్కారాలు ఎదుర్కొని వాటన్నింటినీ తన కాలి కింద గట్టిగా తొక్కిపెట్టి చివరికి పంజా విసిరిన సింహంలా ఎదిగి ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీకి బ్రాండ్ అంబాసిడర్గా మారారని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి దూరం అవ్వడానికి కారణాలేంటి? ఆ వివరాలు ఏంటో చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఎన్టీఆర్ కొడుకుగా హరికృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ముందుగా లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమె భార్యగా ఉండగానే మరో యువతిని శాలినిని వివాహం చేసుకున్నారు. శాలినికి పుట్టిన వ్యక్తి ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ను చిన్నతనం నుంచే నందమూరి ఫ్యామిలీలో కలుపుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి సీనియర్ ఎన్టీఆర్ చేరదీసి నటన వైపు అడుగులు వేసేలా చేశారు. ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ మరణించారో అప్పటి నుంచి ఇక నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరం అయ్యారని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఫంక్షన్ ఏదైనా సరే ఆయనను పిలిచి అవమానించేవారు. ఇక బాలకృష్ణ కూతురు వివాహానికి పిలిచి ఎవ్వరూ కూడా పట్టించుకోకపోవడంతో ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు. అయినా ఎన్టీఆర్ తన ఫ్యామిలీ అంటే ఎప్పుడూ కూడా కోపానికి రాకుండా తనేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. తన తాతకు పేరు తేవాలనుకున్నాడు. ఆ విధంగానే సినిమాలలో దూసుకు వెళ్లి పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని నందమూరి నట వారసుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అంటే తాతకు తగ్గ మనవడు అంటారు. ఇక ఒక్కో బాధను ఒక్కో మెట్టుగా తయారు చేసుకుని తన విజయానికి సోపానాలుగా మలుచుకుంటూ దూసుకు వెళ్లారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ స్థాయికి రావటంతో తన బాబాయ్ బాలకృష్ణ, అన్నయ్య కళ్యాణం దగ్గరికి తీసుకుంటున్నారు.